సో ఈరోజు మీకు ఎవల్యూషన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తాను. అండ్ నీట్ వైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఎవల్యూషన్ అంటే ఏంటంటే టు స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. సో ఆరిజిన్ ఆఫ్ లైఫ్ గురించి చదివేదే ఎవల్యూషన్. సో యూజువల్గా ఈ ఎవల్యూషన్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. ఎవల్యూషన్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. సో ఎవల్యూషన్ అనేది చాలా స్లో బట్ కంటిన్యూస్ ప్రాసెస్. Which never stops. ఇప్పుడు ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో చూద్దాం. సో ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే the process by which living organisms develop from inanimate matter నుంచి యానిమేట్ మ్యాటర్గా ఎలా లైఫ్ వచ్చింది. సో ఎర్త్ జనరల్గా 3,800 to 4,200 మిలియన్ ఇయర్స్ ఎగో. MYA అంటే మిలియన్ ఇయర్స్ ఎగో. సో ఫస్ట్ లైఫ్ ఎవాల్వ్ అయింది ఇప్పుడే. సో చాలా థియరీస్ ఉన్నాయన్నమాట. ఏంటా లిస్ట్ ఆఫ్ థియరీస్ అంటే బిగ్ బ్యాంగ్ థియరీ ఒకటి, అలానే థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్, cosmozoic theory, panspermia theory, theory of spontaneous generation, దీన్నే మనం బయోసిస్ అని కూడా అంటాం. బయోజెనెసిస్. అలానే థియరీ ఆఫ్ బయోజెనెసిస్, మోడర్న్ థియరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్, సో ఈ థియరీస్ అన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా ఒక్కొక్క వీడియోలో చూడబోతాం. ఓకే, సో ఈరోజు నేను ఇచ్చింది ఇంట్రొడక్షన్ ఫర్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే నథింగ్ బట్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. సో స్టోరీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్, దాని గురించి చదివేదే ఎవల్యూషన్. సో ఇప్పుడు మనం చదివే ఎవల్యూషన్ లైఫ్ గురించి కాబట్టి దీన్ని బయో ఎవల్యూషన్ అంటాం. సో మనం ఏం చేస్తున్నామంటే అన్ఫోల్డ్ ఆర్ అన్రోల్ ద హిడెన్ పొటెన్షియాలిటీస్. సో ఎవల్యూషన్ అంటే ఆర్డర్లీ చేంజ్ ఫ్రమ్ వన్ కండిషన్ టు అనదర్ కండిషన్. అది ఎలా చేంజ్ అయింది అని చూడడమే ఎవల్యూషన్.